ఇది చెరువులను నాశనం చేస్తున్న ప్రమాదకరమైన మొక్క. అదే మొక్కతో మహిళలు నెలకు 25,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారని చెప్తే నమ్ముతారా? ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పూర్తిగా నిర్మూలించలేని పచ్చ రాక్షసిని ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉపాధి అవకాశంగా మార్చేశారు. ఎలా? ఇదే మిమ్మల్ని విస్మయపరిచే వీడియో. చెరువుల మీద పరుచుకున్న గుర్రపు డెక్కను చూస్తే పచ్చని తివాచీలా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్కల్లో ఒకటి. నీటి మీద దట్టంగా పెరిగి సూర్యకాంతిని అడ్డుకోవడం వల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీంతో చేపలు, ఇతర జలజీవులు చనిపోతాయి. కాలువలు మూసుకుపోతాయి. దోమలు కూడా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కారణమవుతాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొక్కను తొలగించడం కూడా చాలా కష్టం. చిన్న కాడ మిగిలినా మళ్ళీ వేగంగా అల్లుకుపోతుంది. అందుకే ప్రభుత్వాలు ఎన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా పూర్తిగా నిర్మూలించలేకపోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని చిన్నాపురం, లేళ్లగూడెం మహిళలు ఈ సమస్యకు కొత్త పరిష్కారం చూపారు. తామే స్వయంగా చెరువుల వెంట తిరిగి గుర్రపు డెక్కను సేకరించారు. దాన్నే ముడిసరుకుగా మార్చి అపూర్వమైన కళాఖండాలు తయారు చేయడం ప్రారంభించారు. నా పేరు కల్పన అండి. కృష్ణా జిల్లా మజిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామం అండి మాది. నేను శివాని ఎస్హెచ్జి గ్రూప్లో ఒక సభ్యురాలండి. నేను గతంలో మిషన్ కుట్టుకునేదానండి ఇంట్లో ఉండి. మాకు 2 సంవత్సరాల కిందట అంటే 2024 సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి మాకు ఈ గుర్రపడెక్క కాడతో వర్క్ నేర్పించడం జరిగిందండి. దీనిలో భాగంగా ఇదేంటంటే ఇది పంట పొలాలకి నీరు వెళ్ళడానికి, తర్వాత చేపల చెరువులను చాలా ఎంత తీసినా కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందండి. దీనిలో ఇది చాలా అన్నిటికీ వేస్ట్ పదార్థం. దీన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారండి. గవర్నమెంట్ వారు దీన్ని యొక్క వేస్ట్ పదార్థాన్ని తీపించడానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుందండి. ఈ యొక్క వేస్ట్ పదార్థం గురించి ఎలా చేయాలి ఏంటని మా జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు ఆలోచించి అస్సాంలో ఈ యొక్క వర్క్ జరుగుతుందండి. అస్సాం నుంచి 3 ట్రైనర్స్ మాట్లాడి మాకు తీసుకొచ్చి 4 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క ట్రైనింగ్లో భాగంగా మేము కనీసం ఒక 50 మోడళ్ళు అలా నేర్చుకోవడం జరిగిందండి. పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇట్లా ఎండిన తర్వాత ఈ ఆకులు అనేవి తీసేసుకుని ఒట్టి కాడలు మాత్రమే, ఇట్లా కాడల్ని మనం కట్టలు కట్టుకుని మనం భద్రపరచుకోవాలండి. అట్లా వేస్తే పాడైపోతుంది కాబట్టి ఇట్లా తీసుకుని మనం ఈ కాడల్ని మనం యూజ్ చేసుకుంటాం. ఈ కాడల్ని దాన్ని మనం ఆకులు తీసేసుకుని ఈ ఆకుల్ని మనం పొలాల్లో వాడుకోవడానికి ఎరువులుగాను ఈ ఆకులు తర్వాత మనం కట్ చేసి ఈ వేస్ట్ పీసుల్ని తీసి మనం ఎరువులాగా కూడా నిల్వ చేసుకుని పేడను కలిపి దాన్ని మనం ఎరువుగా కూడా వాడుకోవచ్చండి. దుంప అనేది వేస్తే మళ్ళీ పుడుతుంది కాబట్టి దుంప లేకుండా మనం తెచ్చుకునేది ఒకటి కాడలే కాబట్టి దీన్ని మనం ఎరువుగా కూడా వాడుకోవచ్చండి. పొలాల వాటికి ఎక్కువ పురుగు మందులు అవి కొట్టకుండా మామూలుగా ఎరువులాగా వాడుకుని మనం పొలాల్లో జింపుకోవచ్చండి. పంటలు మంచిగా పండుతాయండి. ముందుగా చెరువుల్లో నుంచి మొక్కలను సేకరిస్తారు. ఆకులు, దుంపలను తొలగించి కాడలను వారం రోజుల పాటు ఎండబెడతారు. ఆ తర్వాత అవి నారలాగా మారతాయి. ఆ నారతో బుట్టలు, యోగా మ్యాట్లు, పూల సజ్జలు, కూరగాయల సంచులు, చాక్లెట్ బాక్సులతో సహా దాదాపు 80 రకాల విభిన్నమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. థర్మాకోల్ షీట్లు కట్ చేసుకుని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసుకుని దీనికి టేప్ అనేది వేసుకుని దాన్ని మనం వాడుకోవడం జరుగుతుందండి. డైనింగ్ మ్యాట్స్, పిల్లోస్, చాక్లెట్ బాక్సులు అనేక రకాల వస్తువుల్ని తయారు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క అవకాశాన్ని దీనివల్ల మేము నెలకొచ్చేసి 15,000 అలా ఆదాయం పొందడం జరుగుతుందండి. మాకు ఆర్డర్స్ పీడీ గారు అలాగే కలెక్టర్ గారు తీసుకురావడం జరుగుతుందండి. మళ్ళీ అదేవిధంగా మేము ఒక 20 ముగ్గురు కలిపి అంతా వర్క్ చేసుకుంటున్నామండి. చేసుకుంటూ దీనికి ఒక కలెక్టర్ గారి ద్వారా మేము సొసైటీ అనేది ఫామ్ చేసుకోవడం జరిగిందండి. ఆ సొసైటీ పేరు హైలూమ్ అని పేరు నామకరణం చేయడం జరిగిందండి. ఆ యొక్క సొసైటీలో మనిషికి 1000 రూపాయల చొప్పున మేము బ్యాంకులో వేసుకోవడం జరిగిందండి. ఆ అమౌంట్తో మేము ఆ సొసైటీలో డబ్బులు తీసుకుని ఇట్లా ఈ హైసీన్ అంతా కోసుకుని మేము నిల్వ చేసుకోవడం జరిగిందండి.
ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘ మహిళలు పనిచేస్తున్నారు. వారంతా కలిసి హైలూమ్ సొసైటీని ఏర్పాటు చేశారు. దేశంలో ఈ విధానం మొదట అస్సాంలో ప్రారంభమైంది. అక్కడి విజయగాథతో స్ఫూర్తి పొందిన DRDA అధికారులు నిపుణుల సహాయంతో కృష్ణా జిల్లా మహిళలకు శిక్షణ అందించారు. నేను ఇక్కడ గురపేట ద్వారా ఐటమ్స్ అల్లడం నేర్చుకున్నానండి. ఇక్కడ నేను ఒక 20 నుంచి 30 రకాల ఐటమ్స్ అల్లడం నేర్చుకున్నాను. మోడల్స్ అన్నీ కూడా, అలాగే ల్యాంప్స్, డోర్ మ్యాట్స్, యోగా మ్యాట్స్, కుషన్స్, ఫుడ్ బాక్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, పర్సు, ఇంకా చాలా రకాల ఐటమ్స్, డస్ట్బిన్స్, ఇలా మోడల్ ప్రొడక్ట్స్ అన్ని అలా నేర్చుకున్నామండి. మేము 30 మంది సభ్యులు కలిసి అందరూ వెళ్ళి వాటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. ఎగ్జిబిషన్లో వాటిని సేల్స్ చేసి వాటి ద్వారా మేము ఆదాయం పొందుతున్నాము. మాకు 10,000 నుంచి 15,000 వరకు వస్తున్నాయండి. వీరు తయారు చేసిన వినూత్న ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చూసి అభినందించడం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. నేడు ఒక్కొక్క మహిళ నెలకు 15,000 నుంచి 25,000 రూపాయల వరకు సంపాదిస్తోంది. ఒకప్పుడు చెరువులకు శాపంగా మారిన గుర్రపు డెక్క ఇప్పుడు ఉపాధికి, పర్యావరణ పరిరక్షణకు మార్గంగా మారింది. సమస్యను సమస్యగా చూడకుండా అవకాశంగా చూస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో ఈ గ్రామీణ మహిళలు నిరూపించారు.